ఇక్కడ కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చెరువులో నుండి ఉద్భవించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో అబ్బయ్య అనే పేద భక్తుడు ప్రతిరోజు తన గోవులకు నీరు త్రాగించడానికి ఊరు చివరన ఉన్న చెరువుగట్టుకు తీసుకువెళ్లేవాడట. ఒకరోజు అతడా పనిలో ఉండగా చెరువులో నుండి ఓ స్త్రీ కంఠం వినిపించిందట. అబ్బయ్య ఆసక్తిగా అటువైపు చూడగా, అబ్బయ్య, నేను నీ ఇంటికి వస్తాను, నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళు అంటూ వినిపించిందట. దానికి అబ్బయ్య ఆ విషయాన్ని తన తల్లిని అడిగి వస్తానని చెప్పి వెళ్లిపోయాడట. ఆ మర్నాడు యథావిధిగా ఆవులకు నీరు త్రాగించడానికి వచ్చినప్పుడు స్త్రీ కంఠం మరలా వినిపించిందట. తాను తన తల్లికి చెప్పడం మరిచిపోయానని చెప్పాడట. ఇలా కొన్ని రోజులు సాగగా ఒకరోజు ఆ స్త్రీ కంఠం తనను గుర్తుంచుకోవడం కోసం చెరువులోని మట్టిని అబ్బయ్య వస్త్రానికి రాసుకోమని ఆదేశించిందట. అబ్బయ్య అలాగే చేసి తన తల్లికి విషయం చెప్పగా తల్లి ఆ స్త్రీని దైవరూపంగా ఆహ్వానించమని చెప్పిందట. అబ్బయ్య అలాగే ఆ స్త్రీని దైవంగా రమ్మనమని చెప్పాడట. అనంతరం అబ్బయ్య వస్త్రం మీద పద్మాసన స్థిత మహాలక్ష్మి మూర్తి కనిపించిందట. అబ్బయ్య ఆ మూర్తిని తన వెంట తీసుకుని వెళ్లి అమ్మవారికి పూజాదికాలు నిర్వహించాడట. ప్రధానాలయ ప్రాంగణం నిత్యం వేలాది మంది భక్తులతో భక్తిమయంగాను శక్తిమయంగాను అగుపిస్తుంది. అల్లంత దూరం నుంచే ప్రధానాలయ గోపురం భక్తులకు దృశ్యమానమవుతుంది. సప్తవర్ణ శోభితంగా కానవచ్చే ఈ గోపుర శోభ వర్ణనాతీతం. గోపురం మీద అమ్మవారి వివిధ అవతార రూపాలు అందంగా భక్తిని పెంచేవిగా కానవస్తాయి.